పడితి నేను శ్వేత వస్త్రములతో బండరాతి కానలేను నిన్ను ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. మిథ్య మీద నుండి చూడరాని దృశ్యం కనులగాచినాను, యుద్ధమందు నేను మిథ్య మీది నుండి చూడరాని దృశ్యం కనులగాచి బుద్ధి వీడినాను, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట నాతో నీవు వీడనీదు ఆత్మ, వీడనీదు వ్రతము కట్టబడితే నేను, వీడనీదు ఆత్మ, వీడనీదు వ్రతము వాడనైతి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. దేవుని బిడ్డలారా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం వైపు మన దృష్టిని సారిద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక చిన్న మాట. స్తోత్రం.
యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుని ఏర్పాటులో మొట్టమొదటి వాడిగా ఉన్నటువంటి విశ్వాస వీరుడు, విశ్వాస యోధుడు అబ్రహాము అనేటటువంటి ఒక ఫిగర్ సార్వత్రిక సంఘానికి, భూప్రపంచానికి, మానవ కోటికి ఒక మూల పురుషుడు. 2 సమాజాలకు ప్రత్యేకమైనటువంటి మూల పురుషుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. ఈ అబ్రహాం అనేటటువంటి వ్యక్తి ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎలా వచ్చాడు? ఒకప్పుడు నీలాగా నాలాగా తను కూడా ఒక సాధారణమైనటువంటి మనిషే. నీలాగా నాలాగా ఒక గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఎవరికి తెలియని వ్యక్తి, ఎవరికి పరిచయం ఉన్న వ్యక్తి కాడు. కానీ ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు అబ్రహాము మా పితరుడు అని చెప్పుకునేటటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు అబ్రహామును పెట్టడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుని స్నేహితుడు అనేటటువంటి ఒక సాక్ష్యము తను పొందినాడు. హౌ అబ్రహాం వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, హౌ బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడిగా తను మారడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి? ఏ కారణాన్ని బట్టి దేవుని స్నేహితుడు తన కాగలిగినాడు? ఈరోజు మనము ఏ కారణాలను బట్టి దేవుని స్నేహితులం అవుతాం? యేసు ప్రభుల వారు తన శిష్యుల వైపు ఒకసారి చూసి అంటాడు, మీరు నాకు దాసులని పిలవక ఆయన స్నేహితులని పిలుచుటకు ఇష్టపడినాడు. యేసు ప్రభువుకు స్నేహము చేయాలనేటువంటి ఆశ ఉన్నది, స్నేహితులు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఎవరిని పడితే వారితో ఆయన స్నేహము చేయడు. దేవుని బిడలారా, అబ్రహాము జీవితంలో తను దేవునికి స్నేహితుడిగా మారడం గల కారణం ఏమిటంటే, మొట్టమొదటి లక్షణం అబ్రహాము యథార్థవంతుడు అనేటటువంటి సాక్ష్యం పొందినాడు. దేవుని కనుదృష్టి భూలోకమంతటా వెతుకుతా ఉన్నదంటాడు దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతము 16:9. తనకు యథార్థ హృదయం కలిగి ఎవరైతే వెతుకుతూ ఉన్నారో, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నది. అబ్రహాము దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనబడ్డాడు. ఏ విషయంలో యథార్థవంతుడయ్యా అంటే, ఆది కాండములో మనం గమనిస్తాం 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో ఈ ఉన్నతమైన స్థానానికి రావడం గల కారణము దేవుడు చెప్తున్నాడు. ఈరోజు 2 జనాంగాలకు మూలపితరుడుగా మారాడు. భూప్రపంచానికి ఒక తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించగలిగినాడంటే, అబ్రహాములో దేవుడు చూస్తున్నటువంటి ఒక లక్షణము మనకు ఆది కాండము 12లో కనబడుతూ ఉన్నది. అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నటువంటి ఘట్టం, యెహోవా నీవు లేచి, అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను కూడా ఆశీర్వదించదను. నిన్ను దూషించు వారిని నేను శపించి. ఇది అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం. భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో నేను. దిస్ వాజ్ ద బ్లెస్సింగ్, దిస్ వాజ్ ద ప్రామిస్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడి యొద్ద నుండి అబ్రహాముకు విడుదలైనటువంటి ఒక ఆశీర్వచనము. దేవుని బిడలారా,
అబ్రహామా, నేను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తా, ఏ దేశం నువ్వు ఆశీర్వదిస్తావో ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తా, నిన్నెవరైనా శపిస్తే నేను వారిని ఏం చేస్తాను, దూషిస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. కానీ ఈ గొప్ప ఆశీర్వాదము నీ జీవితంలోకి రావాలంటే, ఈ గొప్ప ఆశీర్వాదము నీ జీవితంలోకి రావాలంటే నీవు ఒక పని చేయాలి. నీవు నీ తండ్రి ఇంటిని విడవాలి, నీ స్వజనులను విడవాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా, the Christian people are asking so many blessings in the presence of Lord. They are pray every day, Lord please bless me, I want this blessing, I want that blessing, I need to be blessing, I have so many requirements, so Lord please give me. Yes, your prayer is very well. దేవుడి యొద్దకు వచ్చినటువంటి మనము, ఆశీర్వాదాలు అడుగుతున్న మనము, విన్నపాలు కలిగి ఉన్న మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుడు చెప్పిన పని ఏమైనా చేస్తున్నానా? దేవుడు చెప్పిన పని గాలి కొదిలేసేసి దేవుడు మస్తు చెప్తారండి, అన్నీ చేయడం మాకు సాధ్యం కాదు, మా పనులు మాకున్నాయి, మా టైం టేబుల్ మాకుంది, మా కట్టుబాట్లు మాకున్నాయి, మాకున్నటువంటి పంచువాలిటీ మాకుంది. దేవుడు ఎన్నో చెప్తాడు, ఆయనకేం పని లేదు, చెప్పుకుంటూ కూర్చుంటాడు, ఇది అది అని చెప్పేసి. మాకు పనులు లేవా? మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు, మాకు పని చేస్తే నడుస్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన అన్నీ ఏం ప్రభు మాకు టైం లేదంటాం. ఏంటండి, మాకు టైము లేదు, దేవుడు చెప్పిన పనులు చేయడానికి మాకు టైం లేదు, కానీ దేవుడు మనకు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాం. ఇది ఎంత సాతాను పక్కలో ఉండి నవ్వుతూ ఉంటున్నాడు. అరే ఈ క్రైస్తవులంతా ఎంత పెద్ద అవలగాలు ఉన్నారు, దేవుడు చెప్పిన పనులు ఒక్కటి చేయరు, కానీ దేవుడి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం అడుగుతాడు. ఎట్లిస్తాడు దేవుడు? ఆయన ఇస్తావు, వీడు ఒప్పుకోడు మధ్యలో. ఏ రీతి ఇస్తావు ప్రభువా? వాడేమన్నా నీ మాట విన్నాడా? నువ్వు చెప్పిన ఆజ్ఞకు లోబడ్డాడా? నువ్వు చేయమన్న పని ఏదైనా చేశాడా? వాడు ఏం పని చేస్తున్నాడు కదా, నువ్వెట్లా వాడిని ఆశీర్వదిస్తావు? నువ్వెట్లా ఆ కుటుంబాన్ని దీవిస్తావు? నువ్వెట్లా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తావు? నువ్వెట్లా ఆ వ్యక్తిని అభిషేకిస్తావు, వాడుకుంటావు? మొదట వారిని మాటకు లోబడుతున్నదో గమనించు అంటాడు సాతాను. ఎందుకు వాడు ఈ సవాల్తో దేవుని దగ్గరికి వస్తాడంటే, మన మూల పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి తప్పు ప్రతి మనిషి చేస్తారని వాడి నమ్మకం. ఆదాము చేసినటువంటి తప్పు ఏదైతే ఉన్నదో, అవిధేయత అనే తప్పు ప్రతి ఒక్కరు చేస్తారని సాతానుకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉన్నది, దృఢమైన నమ్మకం ఉన్నది. కనుక అబ్రహాము దగ్గర కూడా వచ్చినాడు. అబ్రహాము కూడా ఈ విషయంలో అవిధేయుడు అయిపోయినాడు. అబ్రహాము మరి విధేయులకు అబ్రహాము దేవునికి లోబడైన వాది అతని గీత ఎంచబడినని చెప్పిండు మన మూలవాక్యంలో. కానీ అబ్రహాము లోబడని కొన్ని దినాలు ఉన్నాయి, అబ్రహాము దేవుని మాటను ధిక్కరించిన కొన్ని దినాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటండి, దేవుడు పిలిచినటువంటి టైము మీరు గమనించినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 32వ వచనంలో అంటున్నాడు, తెరవు బ్రతికిన దినములన్నీ 200 ఏండ్లు, తెరవు హారానులో మృతి పొందెను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే హారానులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అబ్రహాముకు, అబ్రహామా నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళడానికి నువ్వు బయలుదేరరా, విశ్వాసం చేత యాత్ర ప్రారంభించన్నప్పుడు అబ్రహాం వినలేడు. అబ్రహాము దేవుని మాట వినలేదని అపోస్తుల కార్యములో చెప్తాడనమాట. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో అబ్రహాము దేవుని మాటను తృణీకరించాడు. ఏంటండి 7వ అధ్యాయము 2వ వచనంలో, అందుకు స్తెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడే మహిమగల దేవుడు ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని ఎప్పుడు చెప్పిండు చెప్పండి? హారానులో ఉన్నప్పుడు చెప్పిండా? మెసొపొతేమియాలో ఉన్నప్పుడు చెప్పిండా? ఆదికాండము 12వ అధ్యాయంలోనేమో హారానులో ఉన్న మూమెంట్ మనకు కనబడతా ఉంది. హారానులో ఏ మాటలు చెప్పినాడో అవే మాటలు దేవుడు మరలా ఆయనకు
అంతకుముందు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు చెప్పాడు. ఎన్ని సంవత్సరాల క్రితమో మనకు తెలియదు. చరిత్రను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మరి మెసొపొతేమియాలో ఎంతకాలం అబ్రహాం బ్రతికాడో మనకు తెలియదు. కానీ ఆహారాలకు వచ్చిన తర్వాత దేవుడు మరలా ఒకసారి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు, రెండవసారి మాట్లాడుతున్నాడు. ఎందుకండి? ఒకసారి చెప్తే వినలేడు అబ్రహాము. నా తండ్రి ఇంటిని నా స్వచనులు విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేడు. అరే వాటి ఆ మాట వింటాడు కదా. అబ్రహాం ఒకడే ఉన్నాడా? ఎంతోమంది ఉన్నారు కదా మెసొపొతేమియాలో, ఎంతోమంది ఉన్నారు కదా హారానులో. మరలా పని కట్టుకొని ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుని యొక్క అందము, ఆయన సౌందర్యంలో ఉన్నటువంటి మాధుర్యం, దేవుని బిడ్డలారా ఒకటేసారి చెప్పి మాట్లాడి ఒక వ్యక్తిని వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు. దేవుడు తనలో ఇప్పుడు ఒక తల్లి బిడ్డలకు అన్నం పెడుతుంది అనుకో, వాడు తినని పో అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆడు ఆటక్యారీలో పడి ఆడుతూ పాడుతూ అన్నం తినడానికి అయిష్టంగా ఉంటాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు తల్లి? పోతే పోరానికి అన్నం పెట్టాటదా? వాడిని ఏ రీతిగా అయినా మొదట వానికి ఏం చేయాలి? నేను అన్నం పెట్టాలి. మరి వెంటబడుతుంది మరలా అన్నం పెట్టడానికి. అట్లా దేవుడు అబ్రహాం వెంటబడుతున్నాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు పిలిచి, అబ్రహామా నేను చూపిస్తున్న దేశానికి రాయా అంటే అబ్రహాం వెళ్ళాడు. ఏంటండి 32వ కీర్తన మనం గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాట అంటాడు. 32వ కీర్తన దయచేసి 7వ వచనం చూడండి ఒకసారి. 32వ కీర్తన రైట్ 8వ వచనం చదువుతా. నీకు ఉపదేశము చేసేదను, ఎంత చక్కని మాట అండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పాడు. నీకు ఒట్టిగా ఆలోచన చెప్పా, నువ్వే కొంతకాలం దృష్టి పెడతా, నువ్వు ఎటువంటి మైండ్, ఎటువంటి మెంటాలిటీ, ఏ అవసరత నీకున్నది, నువ్వు పెరిగిన వాతావరణం ఎటువంటిది, నువ్వు జన్మించిన స్థలం ఎక్కడ, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ కలిగి ఉన్న సహవాసం ఏంటి, నీ కోరిక ఏమిటి, నీ అలవాట్లు ఏంది, నీ బలం ఏంది, నీ బలహీనత ఏంది, ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తానంట కొంతకాలం దేవుడు. కొంతకాలం నీ మీద దృష్టి పెడతాను, పెట్టినప్పుడు నాకు నీ బలహీనతలు అర్థమైపోతాయి. అప్పుడు నీ బలహీనత వదిలిపెట్టబడిన వదిలిపెట్టవు. ఆ బలహీనత నుంచి ఏ రీతిగా బయటపడాలనో మార్గం నేను చూపిస్తా. కొన్ని అలవాట్లు నువ్వు మానుకో, అలవాట్లు ఎట్లా మానిపించాలో నేను చెప్తాను. ఎందుకంటే నీ మీద దృష్టి పెట్టాను. ఈ అలవాటు మానిపించడానికి, ఈ యొక్క పాప కార్యం నుంచి నేను బయట పడిపించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గం డైరెక్ట్ చెప్పలేను. ఏంటంటే ఒకరికి మటన్ తినడం బాగా ఇష్టం అనుకో, వెంటనే వెళ్ళి నువ్వు మటన్ మానేయాలంటే వాడు బాధపడుతుంది. వెంటనే వెళ్ళి మటన్ మానేయమని చెప్పొద్దు. ఈరోజు నువ్వు మటన్ నేను ఇష్టపడి తింటున్నావు కదా, మటన్ తినడం వల్ల అరే భవిష్యత్తులో నీకు కలిగేటటువంటి నష్టాలు ఏమిటని చెప్పాలి మెల్లగా. ఇప్పుడు నీకు ఏం పర్వాలేదు, నువ్వు మానకపోయినా పర్లేదు, కానీ ఏ రకమైన నష్టాలు ఉన్నాయో చెప్పాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాయలో పడింది అనుకో, వాని కొరకు చచ్చిపోదాం అనుకుంటున్నది, అంతగా డీప్గా ప్రేమించింది అనుకో. ఇప్పుడు మనం వెళ్ళి ఆ అమ్మాయికి వాడిని నువ్వు పెళ్లి చేసుకోద్దామా అని చెప్పి మనకు ఆమె బాధపడుతుంది, అవసరమైతే సూసైడ్ కూడా చేసుకుంటుంది. అంత డీప్గా ప్రేమించింది. ఆ అమ్మాయికి ఏ రీతిగా మనము ఆ యొక్క స్థితి నుంచి బయటపడేయాలి. సతీష్ కుమార్ గారు హౌలాండ్ అని ఒక బుక్ రాసిన, చిన్నది 20 పేజీలు ఉంటుంది, చిన్న గంట సేపటి చదవచ్చు. ఆ బుక్ చదివి కొన్ని లక్షల మంది ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు బయటపడ్డారు. లక్షల మంది. చిన్న బుక్ హౌలాంగ్, ఎంతకాలం మనకు తెలుగులో సతీష్ కుమార్ గారు రాసిన చిన్న బుక్. మరి బుక్ అంటే ఇంత పెద్దగా వచ్చిన డైరీ, అప్పుడు డైరీలు చిన్న చిన్న చెయ్యంత ఉంటుంది అనమాట. అది డైరీ అంతా జేబులో కూడా పెట్టుకోవచ్చు. ఆ చిన్న పుస్తకం కానీ కొన్ని లక్షల మంది ఈ ప్రేమ అనేటటువంటి వ్యామోహాల్లో పడిపోకుండా కాపాడి, ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ఎంతోమంది తండ్రుల ప్రాణాలు, తల్లుల ప్రాణాలు, కుటుంబాల ప్రాణాలు కాపాడింది ఆ బుక్. చిన్న పుస్తకం. అంటే ఆ బుక్లో చెప్తాడు ఆయన, హౌ టు ఎస్కేప్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అమ్మా నువ్వు ఈరోజు ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటుండొచ్చు, కానీ కొంత దూరం ఆలోచించి, రేపు పెళ్ళైన తర్వాత నీ కులం వేరు, వాళ్ళ కులం వేరు,
అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నేను అంటరాని దానిగా, అంటరాని వాడిగా వాళ్ళు చూస్తుండొచ్చు. యుగాలు నువ్వు బతికినంత కాలం అవమానం పడాల్సిందే. నీ పిల్లలు పుట్టినా నువ్వు అవమానం పడాల్సిందే. నీకు అక్కడ మాత్రము గౌరవం దొరకదు. నీకు వారి బంధువుల దగ్గర పోయినప్పుడు గౌరవం దొరకదు. ఆ వ్యక్తి ఆర్థికంగా సరిగా లేడు, వాని క్యారెక్టర్ పరంగా సరిగా లేడు. ఈరోజు నీకు చూపిస్తున్న ప్రేమ, ఈరోజు నీ అందానికి, నీ యొక్క వ్యామోహానికి చూపిస్తున్న ప్రేమ, నీకు రేపు 2 పిల్లలు పుట్టిన తర్వాత నీ వ్యామోహం అంతమంత పోయి నీకు మరలా ముసలితనము మురిసిరాగా అంటాడు. అందుకే బుద్ధుడు ద బుద్ధ అండ్ ఇస్తారని బుద్ధుడు ప్రతి ఒక్కరికి ముసలితనం అనేది ఒకటి వస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు వాడి వ్యామోహానికి అట్రాక్ట్ అయ్యాడు కాబట్టి రేపు ఇంకో వ్యామోహాన్ని చూసుకుంటాడు. రేపు వాడు ఇంకో దాంతో కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫేర్ కలిగి ఉన్నప్పుడు కూడా నువ్వు వాడిని ఎందుకు జీవించాలి? పిల్లలు పుట్టిన తర్వాత వదిలిపెట్టి రాకూడదు కదా. వదిలిపెట్టి వస్తే నీ జీవితం ఇంకా సర్వనాశనం అయిపోతుంది. తల్లిదండ్రికి భారంగా ఉండలేవు, బయట పోయి సమాజంలో క్షేమంగా బ్రతకలేమని అంత దూరం తనని చెప్పాలి. ఆమె కళ్ళకు సినిమా చూపించాలి. ఏంది? ఫ్యూచర్ని. అది ఎప్పుడు చెప్తామంటే తన మీద దృష్టి పెట్టినప్పుడు చెప్పేటటువంటి సలహా. ఆయన పోయి వీధి మాటలకు పోయి పెద్ద మనుషులు కూర్చొని ఏంటంటే నిన్న ఒక న్యూస్ వచ్చింది. ఈడ మన జగిత్యాల దగ్గర ఏదో ఊరు పేరు అది ఉంది నా దగ్గర. పెద్ద మనుషులు పంచాయతీ దింపుతాం అని భార్య భర్తల గొడవ. అంటే పెద్ద మనుషులకి ఏం తెలుస్తుంది వారి మధ్య ఎటువంటి గొడవ ఏం జరుగుతుంది? అరే భయ్ మనకు తెలియదు. ఒక అమ్మాయి మనతో సంసారం చేయనంటుందంటే, ఒక అబ్బాయి తనతో సంసారం చేయనంటుందంటే ఆ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, వారి పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారి ఫ్యామిలీ లైఫ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. పెద్ద మనుషులు 1 సంవత్సరం అంతా ఈ పంచాయతీ నడిపిస్తున్నారంట. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పిలిపిస్తున్నారు, తాగానికి మందు తెప్పిస్తున్నారు. పిల్ల తరపులకు ఖర్చు, పిల్లలంతర పంచాయతీ పెట్టినప్పుడల్లా ఇటు 5,000 అటు 5,000 10,000 మందు తాగడానికి వాళ్ళందరికీ భోజనాలు పిలిపిస్తున్నారు, మందు తాగుతున్నారు, తింటున్నారు, పోతున్నారు, పంచాయతీ చెబుతలేరు. నిన్న జరిగిన విషయం పిల్ల తరపులు పిల్లలంతరపులు ఏం చేశారంటే ఈ కొడుకులు పెద్ద మనుషులు పంచాయతీ దెబ్బటట్లేరు, వీళ్ళిద్దరిని గడపట్లేదు అని చెప్పేసి వచ్చేటప్పుడే వాళ్ళ కత్తుల దగ్గరకు వచ్చి ఈ 4 పెద్ద మనుషులు చంపేసి నిన్న నేను న్యూస్ చూశాను. అది 4 రోజుల కింద విచిత్రం అనిపించింది. పెద్ద మనుషులను లేపడేసి ఈ పెద్ద మనుషులు పంచాయతీ పోతారా? తన్నుకుంటే సస్తే దావనరా బాబు మాకు సంబంధం లేదు అని ఇప్పటి నుంచి పంచాయతీ మాట్లాడే పెద్ద మనుషులు చంపేశారు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, బాబు నీ మీద నీకు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను కానీ నీవు ఒక బుద్ధి విడవాల. ఏందంటాడు 9వ వచనానికి ఒకసారి, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఎందుకు చెప్పిండండి? ఏంటండి ఎట్లుంటుందంట మనము గుర్రంలాగా గాడిద, ఈ 2 జంతువులు మాటినాయి. చాలా ఖతర్నాక్ జంతువులు అవి. అందుకే కూడా తప్పు చేసేవాడు గాడిదలా ఎవరిన వాడికి బుద్ధి లేదు ఎందుకంటారు? గాడిదతో ఎందుకు పోలుస్తారండి? బుద్ధి లేని జంతువు అది లోపలది అంత త్వరగా. ఆ 2 జంతువులను లోపరుచుకోవడానికి కళ్ళెం వేయాలి కదా అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్యముతోనూ బిగించవలెను. ఈరోజు దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలారా, అబ్రహాము అక్కడ ఆయన ఒక గాడిదలాగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము గొర్రెపిల్ల స్వభావం కాదు. గొర్రెపిల్ల ఏం చేస్తుందండి? కాపరి ముందు వెళ్తుంటే వెనకాల వస్తుంది. గాడిద అట్లా రాదు, గుర్రం అట్లా రాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము ఎరుగును కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము దయచేసి 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెల అందించిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును, అన్యుని అవి వెంబడించవు అంటారు. 27వ వచనంలో నా గొర్రెలలో అంటున్నా, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని బిడ్డలారా, ఈరోజు 2 రకాల స్వభావం మనుషులో ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది మనలో ఉండే స్వభావము గాడిద స్వభావం ఉంటుంది, మనలో గుర్రపు స్వభావం ఉంటుంది.
గొర్రెపిల్ల స్వభావం అంత త్వరగా రాదు. గొర్రెపిల్ల అంటే సాధువు, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల అన్నాడు తప్పితే వధకు సిద్ధమైన గాడిద పిల్లను, వధకు సిద్ధమైన బర్రె పిల్లలే. వధకు సిద్ధమైన బర్రెపిల్ల గొర్రెలను చంపే విధానం అది. బర్రెలను గాడిదలు చంపే విధానం వేరు. చాలా మంది కావాలి, కానీ గొర్రెను చంపడానికి దానికి చంపిన దాకా కూడా తెలియదు. చప్పట కూడా ఉంటుంది, అక్కడ ఏదో మేతేస్తారు అనుకుంటుంది. బొచ్చు కత్తిరించి వాళ్ళ మావు అనుకున్నట్టు గొర్రె పిల్లలాగా మీరు ఉండాలి అన్నాడు. నా గొర్రెలు నా స్వరం మెరుగును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. ఈరోజు దేవుని బిడలారా, ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే మహిమగల దేవుడు ప్రత్యక్షమై ఆయన మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఆయనలో గాడిద స్వభావం కనబడుతూ ఉంది. ఆయన కళ్ళెం వేసుకొని దేవుడు తీసుకొచ్చాడు మరలా. అదే ఆదికాండము 21వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే దేవుడు అబ్రహాముకు కళ్ళెం వేస్తున్నాడండి. నువ్వు నా మాట వినవా అబ్రహామా, నేను పిలిస్తే రానంటావా అని దేవుడు అబ్రహాంకు శిక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు 13వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయము 13వ వచనం, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవున్నట్లు చేసినప్పుడు, ఏంటంటే ఎట చేసినట్ట పోవున్నట్లు అంటే అర్థమైంది, పోతలేడు. ఆయన నా కొడుకు విడిచి దుకాణం పోరంటే పోలేడు అనుకో అని పోనట్లు చేయాలంటే ఏం చేయాలి? ఒక కట్టె తీసుకొని ఒక వైర్ తీసుకుని చేతితో రప్పరప్ప 4 తలిగిస్తే వాడు ఫస్ట్ టైం స్కూల్కి పోలేడు. స్కూల్కు జాయిన్ చేసినప్పుడు ఆడికి పోయిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడు. సెంట్ జేవియర్ స్కూల్ వేసినప్పుడు ఆ స్కూల్ దగ్గరనే ఆయనకి రప్పరప్ప 4 తలిగిష్టలకల్లా సప్పుడు దాకా బ్యాగ్ వేసుకొని ఏడుచుకుంటాం. అది పోవునట్లు చేయడం. పోనికి ఇష్టం లేని మనిషిని పోవునట్లు అంటే అబ్రహాముకు వెళ్ళడం ఇష్టం లేదు. ఆయనకున్న రీజన్స్ ఆయనకు ఉన్నాయండి. అబ్రహాంకి ఏంటంటే, ప్రభువా ఎట్లైనా అక్కడికి వెళ్ళాలి, విచ్ ఇస్ ద వే, వెర్ ఇస్ ద ప్లేస్ డు ఐ లివ్, దెర్ ఇస్ నో, ఎటు వెళ్ళాలనో తెలియదు, మార్గము తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఆ ఊరి పేరు చెప్పలే, ఆ మార్గం పేరు చెప్పలే, పో అన్నాడు. ఏడికి పోవాలి? ఒక పిచ్చోడైతే తప్ప ఇంకెవడు ఓడు. కానీ అబ్రహాము దేవుడు ఉమ్మన్నాడు కదా భయ్, వెళ్తూ ఉంటే ఆయన మార్గం చూపిస్తాడు, వెళ్తూ ఉంటే ఆయన నాకు గమ్యాన్ని చూపిస్తాడు. అది విశ్వాసం. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా వెళ్తున్న ప్రయాణం అటువంటిది. ఎవరైనా యేసుప్రభుని చూసిరా? ఏంటండి చూడడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. యేసుప్రభు మనల్ని కనబడని దేవుడు కాదు, కనబడమంటే కనబడతాడు ఆయన. చూడడం వల్ల లాభం లేదు. ఎందుకు లాభం లేదంటే, సాతాన్ అనేవాడు ప్రతిరోజు దేవుడిని చూస్తున్నాడు. సమయపరణ తేజస్సులో ఉన్న దేవుడు వాడు చూస్తున్నాడు. ఆయన చూసిన తర్వాత కూడా వాడు సాతానుగానే ఉన్నాడు. సో చూడడం వల్ల మనలో ఏమన్నా మార్పు వస్తుందా? దేవుని చూడడం వల్ల. నేను దేవుని చూసిన 2008లో బిఎక్స్ఎల్, తర్వాత గజ్వేల్ 2011లో నేను దేవుని చూశాను, కళ్ళతో చూసిన. కానీ ఆయన కనబడినప్పుడే నా విశ్వాసం బలంగా ఉన్నది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వాక్య భయం ఉంటే చాలండి. దేవుడు మన ప్రత్యేక కనబడి నీకేదో బిడ్డ, నా కుమార్తె నువ్వు అలాగో తప్పు చేయకూడదు అని అంటే మనం బతుకుతామా? వాక్యములు చెప్తుండే పలానా తప్పు చేయకూడదు, నువ్వు పలానా పని చేయాలి, పలానా కార్యం నువ్వు చేయాలి, ఇది చేయ హెచ్చరికలంటే ఇక్కడ ఇచ్చిండదు చాలు. ఈ స్వరము చాలు. దేవుని బిడ్డలాగా ఏమంటున్నాడు? అబ్రహాముకు దేవుడు పోవునట్లు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఏ కారణమైతే అబ్రహాముకు దేవుడి సన్నిధిలో అబ్రహాం కలిగి ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అబ్రహామా? నేను వెళ్ళమన్న దేశానికి ఎందుకు నా మాట లోబడలేకపోతున్నావంటే, ప్రభువా మా తండ్రి వృద్ధుడు, మా తండ్రి క్షేమ యోగాలు నేను చూసుకోవాలి, మా తండ్రికి నేను అన్ని రీతులుగా నేనే ఆధారం, ఇంకెవరు లేరని చెప్తున్నాడు. నీ తండ్రిని కూడా తీసుకొని పో. దేవుని యొక్క వాదన. అబ్రహాంకు ఒక లక్షణం ఉంది, దేవునితో వాదించే లక్షణం. లోతు దగ్గరికి వచ్చినప్పుడు వాదిస్తాడు, దుమ్మును ధూళినైన నేను సర్వశక్తి గల దేవునితో మాటలాడ తెగించుచూ ఉన్నాను. ప్రతి విషయంలో అబ్రహాం వాదిస్తాడు. అట్లా బయలు వెళ్ళమన్నప్పుడు కూడా వాదిస్తున్నాడు. ప్రభువా మా నాన్న ఉన్నాడు తండ్రి, మా నాన్నని నేను చూసుకోవాలి, వృద్ధాప్యంలో ఉన్నాడు,
తను నడవలేడు అని చెప్తున్నాడు. అంటే దీన్ని నడవకపోతే నువ్వు నీ దగ్గర దాస జనములు ఉన్నారు, గాడిదల గుర్రాలు ఉన్నాయి, వాటిని నువ్వు కూర్చోబెట్టుకొని తీసుకపో, అవన్నీ నాకు చెప్పొద్దు. నేను వెళ్ళమన్నప్పుడు నాకు రీజన్స్ చెప్పొద్దు నీవు. ఎందుకంటే ఏ రీజన్ నువ్వు చెప్పకుండా అన్నీ సెట్ చేసినాకనే దేవుడు పిలుస్తాడు. తెరావుకు వదిలిపెట్టి వస్తే వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, చూసుకోగలుగుతాడు. అబ్రహాము సోదరుడు చూసుకోగలుగుతాడు. కానీ దేవునికి అబద్ధం చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు, కుంటి సాకులు చెప్తున్నాడు అబ్రహాం. దేవుని కోపం వచ్చింది. దేవుని పెట్టినారా? కోపం వచ్చింది తెలుసా? వాళ్ళ తండ్రి ఈ లోకంలో యాత్ర ముగించే విధంగా దేవుడు చేసి, అదొకటే మార్గం కాదు. దేవుడికి ఏం లేదు. అబ్రహాం చంపలేడు కదా, అబ్రహాం వాడుకుందామని ఇష్టపడుతున్నాడు. అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని దేవుడు లోకంలో తెద్దామని ఆశపడుతున్నాడు. అబ్రహాం ద్వారా తన శక్తిని దేవుడు లోకంలో చూపిద్దామని ఆశపడుతున్నాడు. కాబట్టి అబ్రహాం ఏ రీజన్ చెప్తున్నాడో ఆ రీజన్ దేవుని చిత్తము కాదు. కాబట్టి ఆ రీజన్ లేకుండా చేయాలనుకున్నాడు అబ్రహాంకు దేవుడు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలా, మనం ఏ రకమైన రీజన్స్ దేవుడు చెప్తున్నాం. నాకు తెలిసి కొంతమంది మరి రక్షణ పొంది మారుమనసు పొందిన తర్వాత చాలా రీజన్స్ చెప్పారు. ఏ రీజన్స్ అయితే చెప్పారో ఆ రీజన్ లేకుండా దేవుడు చేశాడు. యథార్థంగా నేను దేవుని సంగతి చెప్తున్నా. అన్న మా అమ్మకు బాగలేదు, మా అమ్మని నేను చూసుకోవాలి అని ఒక సహోదరుడు నా దగ్గర ఉండేదాన్ని. ఏ రీజన్ అయితే చెప్పి వాడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడో వాడు పోయిన 6 నెలలకు వాళ్ళ మధ్య అట్లా ఇంచుమించు 4 ఉన్నారు. ఆ రీజన్స్, ఆ ఒక్క రీజన్ చెప్పిన వాళ్ళు. నాన్న రీజన్ చెప్పిన వానికి నాన్న లేకుండా దేవుడు చేసాడు. మా చెల్లె నేను లేకపోతే మా చెల్లె చెడిపోతుందన్న ఇంటికాడ, మా చెల్లెని చూసుకోవాలి అన్నాడు ఒకడు. సరే తమ్ముడు నీ ఇష్టం. మనం ఒకసారి 2 సార్లు దేవుడు వాడుకుంటారా బాబు అని చెప్తాం. ఏ చెల్లి రీజన్ చెప్పి వెళ్ళినాడో ఆ చెల్లి ఆడ పోయిన తర్వాత ఒక 1 ఇయర్కి యాక్సిడెంట్లో చనిపోయింది. చిన్న వయసు, ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో. ఎందుకు ఆశమచ్చే తీసుకోవాలా? దేవునితో ఆటలాడుకోవద్దు కదా, దేవుని దగ్గర అబద్ధపు సాకులు చెప్పొద్దు కదా. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు తండ్రి, నేను చేయని సేవని వెళ్ళిపోవాలి. కానీ ఏదో రీజన్స్ చెప్పి పలానా రీజన్ చెప్పి తప్పించుకుంటే మంచిది కాదు ఇక్కడ నుంచి అని ఎంతోమంది దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని యొక్క ఏర్పాట్ల నుంచి, దేవుని యొక్క పిలుపుల నుంచి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అబ్రహాము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు మోషే కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిర్గమకాండంలో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయంలో మోషే కారణాలు చూడండి ఒకసారి. 10వ వచనంలో, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడిన, అంటే ఎప్పుడు ఇంతకుముందు ఒకసారి దేవుడు మాట్లాడిన, మళ్ళీ సేమ్ అబ్రహాం సీనే. ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు అయినా నువ్వు ఎరుగుదువు కదా, నేను మాట నేర్పరిని కాను, నేను నోడ్చి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. దేవునికే కారణాలు చెప్తున్నాడు. పిలిచిన దేవునికి తెలియదా మీకు నాలుక సరిగా లేదు, నత్తి మాటలు మాట్లాడతాడని? పిలిచిన దేవునికి తెలియదా వీనికి ఆరోగ్యం సరిగా లేదని? పిలిచిన దేవునికి తెలియదా వీనికి ఆర్థిక నిధులు ఏ రీతిగా ఉన్నాయని? హీ నోస్ వెరీ వెల్ ఫర్ ఎవ్రీథింగ్. మన జీవితంలో ఇది తెలియదు అనేది ఏం లేదు. ఆయన నీ కొరకు మొత్తం తెలుసా. నీ యొక్క ప్రతిదీ, నీకు ఎంత ధనం ఉంది, ఎంత బలం ఉంది, ఎంత స్టఫ్ ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత నీకు ఈ లోకం పట్ల వైరాగ్యం ఉంది. దేవుని బిడ్డలారా, సాకు చెప్తున్నాడు ఇక్కడ. సాకు చెప్తే దేవుడు అంట ఆయనను ఎదుర్కొని ఏమన్నాడు? మోషేను దేవుడు చంప చూశాడంట. ఏంటండి ఎన్నో వచనం అది? అతడు పోచుండగా 24వ వచనం. అతడు పోచున్న మార్గంలో సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా. ఎవరినండి? ఎవరిని చంప చూస్తున్నాడు చెప్పండి దేవుడు ఇక్కడ? ఏంటండి ఎదుర్కొన్నది? ఎవరిని? మోషేను ఎదుర్కొన్నాడు. మోషేను ఎదుర్కొని కొడుకుని చంపని చూస్తున్నాడు. మోషేను ఎదుర్కొని మోషేని చంపని చూస్తున్నాడు దేవుడు. ఎందుకు? నా మాట వినడం లేదు. అరే దేవుడే దిగి వచ్చి మాట్లాడితే దేవుని మాటకి అవిధేయుడు అవుతుంది. ఎంత పెద్ద అవిధేయత తత్వం మనలో దాగి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు
అంటున్నాడు. నీవు ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశపడితే నీ జీవితంలో కొంత దేవుని మాటకు లోబడే చరిత్ర ఉండాలి. అబ్రహాము మొదటి సరే దేవుడు మాట్లాడినప్పుడు లోబడలేకపోయినాడు, కానీ రెండవసారి మాట్లాడినప్పుడు ప్రభువా ఇక నేను నీకేం కూడా తిరుగుబాటు మాటలు చెప్పను, వెళ్తాను తండ్రిని ఈ యాత్ర ప్రారంభించినాడు. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే చెప్తున్నాడు, ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు అండి. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాము ఎట్లా యాత్ర ప్రారంభించినాడు. విశ్వాసమును బట్టి ఏంటండి, అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. ఎటు వెళ్ళానో తెలియదు, దేవుడు చెప్పాడు వెళ్తున్నాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి 17వ వచనంలో ఇంకా అదే విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా దేవుడు చెప్పాడు, నీ కుమారుని బలి అని తీసుకొనే పోతున్నాడు. ఇంకా అంతే, మళ్ళీ ఇంకా అడ్డు చెప్పే పరిస్థితి లేదు. కుమారుని ఇస్తానన్నాడు, నమ్ముతున్నాడు అబ్రహాం. 100 సంవత్సరాల ప్రాయంలో శారా గర్భం ధరించుటకు శక్తిని పొందేది అబ్రహాంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. కానీ కొంతకాలం అబ్రహాం జీవితంలో అవిధేయుడుగా ఉన్న చరిత్ర ఉన్నది. ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యిండు, దేవుడి స్నేహితుడు అయ్యిండు. ఆయన పుట్టంగానే విశ్వాస వీరుడు కాదు, ఎవరు కూడా కాదు. హనోకు దేవునితో నడిచను అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. పుట్టినప్పుడు వచ్చి నడిచిందా? 300 ఏళ్ళు మాత్రమే దేవునితో నడిచిండు, 60 ఏళ్ళు దేవునితో నడవలేదు. హనోకు లోకంతో నడిచాడు. ఈరోజు నీవు నేను దేవుని బిడ్డలారా లోకంతో నడిచినటువంటి చరిత్ర ఉంటుంది. నేను నా జీవితంలో 2008 వరకు లోకంతో నడిచిన, లోక సంబంధమైనటువంటి జీవితం జీవించిన, లోకంలో ఉన్నదంతా నెరవేర్చడానికి ఇష్టపడ్డా, నా శరీరము కోరుకున్నది నెరవేర్చడానికి ఇష్టపడ్డా. పాప నియమము నాలో చంపుకోవడానికి శక్తి అప్పుడు నాకు లేదు. నా మనసుకు నచ్చిన కోరిక నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డా. ఏది తాగడం అనిపిస్తుంది దాకా, ఏ తిందాం అనిపిస్తుంది తిన్నా, ఏ ప్రాంతంలో ఏ పాప కార్యం చేద్దాం అనిపిస్తే ఆ పాప కార్యం చేశా. ఎప్పుడు రక్షింపబడకన్నా మునుపు 20 సంవత్సరాలు నా జీవితంలో లోకంతో నడిచిన చరిత్ర ఉన్నది. ఏంటండి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా ఇంకో 20 సంవత్సరాలు దేవునితో నడిచిన చరిత్రలోనికి దేవుడు నన్ను. ఆశ్చర్యం కదా. కాబట్టి దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, అబ్రహాము విశ్వాస వీరుడు, అబ్రహాము దేవుడి స్నేహితుడు కాగలేనంటే ఒకే ఒక మంచి లక్షణం తనలో ఏముంది తెలుసా? విశ్వాసం. ఏంటంటే అందుకే అంటాడు, నా ఎదుట ఎవడు నీతిమంతుడు తీర్చబడతాడంటే విశ్వాసమును బట్టి అన్నాడు కదా. హబక్కుకు ప్రవచన గ్రంథం అనుకుంటున్నా చూడండి ఒకసారి. ఏంటండి హబక్కుకు ప్రవచన గ్రంథము, నా ఎదుట అదేనా? హబక్కుక ఆమోస చూడండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు. ఎన్నో వచనం అది? హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం. వారి యథార్థపరులు కాక అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అబ్రహాము నీతిమంతుడు అయినట్టు ఎట్లయిండు? అది అతనికి నీతిగా ఎంచబడి. పౌలు చెప్తాడు ఈ సంగతి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏంటండి 4వ అధ్యాయము దయచేసి 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అయితే లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. ఈరోజు మనం ఎక్కడ నమ్ముతున్నామండి దేవుణ్ణి? ఆదివారం మాత్రం నమ్ముతున్నాం ఆ దేవుణ్ణి. చర్చిలో కూడా కూర్చున్నంతసేపు భయం ఆ దేవుణ్ణి. ఎట్లా నమ్ముతున్నాం దేవుణ్ణి? మనం నమ్మడం అంటే అర్థమైంది, ప్రతి క్షణము నమ్ముతూనే ఉండాలి, ప్రతి స్థలములో నమ్ముతూనే ఉండాలి. నీ దినచర్య ఎంతలో దేవుడిని నమ్ముతూనే ఉండాలి. ఏమని నమ్మాలి? నా ప్రక్కలో ఉన్నాడు దేవుడు అని నమ్మాలి.
నన్ను చూస్తున్నానని నమ్మాలి, నా చూపుల్ని గమనిస్తున్నానని నమ్మాలి, నా తలంపుల్ని గమనిస్తున్నానని నమ్మాలి, నా నడక నా పడక గమనిస్తున్నానని నమ్మాలి, నా మాట గమనిస్తున్నానని నమ్మాలి. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ దీస్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అది దేవుని నమ్మడం అంటే. ఆదివారం చర్చకు వచ్చేది, ఇంత ప్రార్థన చేసి వాక్యం వేసి అప్పటిదా కింద కానుక పడేసి మళ్ళీ వారమంతా మన ఇష్టానుసారంగా దేవుని జ్ఞాపకాల్లో లేకుండా లోక సంబంధమైనటువంటి ముచ్చట్లు పడిపోవడం మా భక్తి అంటే. లోక సంబంధమైన కార్యక్రమాల్లో పడిపోవడం మా భక్తి అంటే. ఆ దేవునితో నడవడమా? అది విశ్వాస వీరుని లక్షణమా? దేవుని నమ్మేమన్న లక్షణమా? కాదది. సాతాను రోజు బలమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. విశ్వాసాల మీద ఏమంటాయి? ఆదివారం మాత్రమే వీళ్ళకి దేవుడు గుర్తుకొస్తాడు చేసిన, మిగతా వారం అంతా లోకంలో చాలా ఉన్నాయి నువ్వు గుర్తు చేసుకోవాల్సినవి అంటాడు. డబ్బులు జ్ఞాపకం చేసుకో, వ్యాపారాలు జ్ఞాపకం చేసుకో, ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకో, తిండిని జ్ఞాపకం చేసుకో, నిద్రని జ్ఞాపకం చేసుకో, శరీర సుఖాలను జ్ఞాపకం చేసుకో, వ్యామోహాలను జ్ఞాపకం చేసుకో, నీ బంధువులను జ్ఞాపకం చేసుకో, నీ స్నేహితులను జ్ఞాపకం చేసుకో, కానీ దేవుడి జ్ఞాపకాలు మాత్రం నీకు వద్దంటాడు. అందుకే చాలా మందికి ఏంటంటే పోయిన వారం విన్న వాక్యం మళ్ళీ వారం గుర్తుండదు. గుర్తుండదండి. యథార్థంగా నాకు గుర్తుందని చెప్పిన ఎంతమంది? ఎందుకు గుర్తుంటుంది అంటే పోయిన వారం అక్కడ ఆదివారం చర్చిలో విన్న వాక్యం ఆడికే మనం పులి స్టాప్ పెట్టి గేట్ దాటిన తర్వాత మళ్ళీ వెంటనే మన జ్ఞాపకాల్లోనికి లోకం వస్తున్నది. నీ జ్ఞాపకాలలో పోయిన వారం ఏ వాక్యం విన్నావో అదే వాక్యము నీ జ్ఞాపకాలలో ఉండాలి. ఆ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి వాక్యము క్రియారూపం దాల్చాలి. దేవుడు మాట్లాడాడు ఏంటో, నాలుక గురించి మాట్లాడాడు, కళ్ళ గురించి మాట్లాడాడు. నువ్వు ఆరమంతా ఏం చేయాలి? దేవుడి రోజు నా కన్నుల గురించి మాట్లాడాడు. ఐ షుడ్ బి ప్రాక్టీస్ ఇన్ మై హైస్ అని ఒక ఆలోచనతో వెళ్ళినప్పుడు, ఇంతకుముందు నీ కళ్ళు అటు ఇటు చూసుకుంటే వెళ్ళాను రోడ్డు మీద పోయినప్పుడు, విన్న తర్వాత ముందుకు మాత్రమే చూస్తూ వెళ్ళాలి. ఇది మార్పు. వారం అంతా బయటకు వెళ్ళిన తర్వాత నాలుక హద్దు లేకుండా మాట్లాడుతున్నాం అనుకో, నాలుగు గురించి దేవుడు మాట్లాడాడు, నీకు అడుగు అడుగుకుండా మాట్లాడదాం అన్నప్పుడు ఆ వచనాలు గుర్తు రావాలి. అరే దేవుడు నాలుకను కాపాడుకోమని చెప్పాడు కదా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి సాధన చేయమని చెప్పాడు కదా, మరి నేను వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని ఆ స్పృహలో ఉండాలి. వాడు భక్తుడు, వాడి విశ్వాస వీరు. లేకపోతే అబ్రహాం లెక్కనే అంతకుముందు వీళ్ళు కూడా గాలికి వదిలేసిన లెక్క. దేవుని స్వరాన్ని విని గాలికి వదిలేసిన అబ్రహాము జీవితంలో కొంతకాలం నష్టం జరిగింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడ్డలారా చూస్తా రక్షింపబడి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు గాలికి ఎగిరిపోయినాయి. గాలికి పొట్ట ఎగిరిపోయినట్లుగా దినాలు సంవత్సరాలు దాటిపోతున్నాయి. భక్తిలో ఒక సీరియస్నెస్ నీకు ఉందా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము తన భక్తిలో సీరియస్నెస్ కలిగి ఉన్నాడు. ఎంత సీరియస్నెస్ అంటే, దేవుడు చెప్పాడు ఇక నేను వెళ్ళిపోతాను నా భార్యను తీసుకొని, దేవుడు చెప్పాడు ఇంకా నా కుమారుడు బలర్పిస్తా, దేవుడు చెప్పాడు ఇంకా నేను ఆ యొక్క రాజు మీద యుద్ధం చేస్తా. విశ్వాసం చేత ఆయుధాలు లేకపోయినా యుద్ధాలు జయించినాడు విశ్వాసం బట్టి అబ్రహాం. ఈరోజు నీవు నేను ఎంతగా దేవుని మాటలు నమ్మగలుగుతున్నాం, ఎంతగా దేవుని మాటలని గౌరవించగలుగుతున్నాం, ఎంతగా ఆ దేవుని వెంబడించగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు మన వేషధారులుగా ఉండొద్దు. నష్టము దేవునికి కాదు, మనకే నష్టం. అబ్రహాము దేవుని మాట వినకపోతే దేవునికి ఏమైనా నష్టమైందా? అబ్రహాం జీవితంలో కొంతకాలం నష్టమైంది. హనోకు దేవుని మాట వినలే 60 ఏళ్ళు, దేవునికి ఏమైనా నష్టమైందా? హనోకుకు నష్టమైంది. 60 ఏళ్ళు లోకంతో నష్టాలని మాట్లాడుతున్నాం ఈరోజు మనం. దావీదు బర్షబా జీవితంలో చేసినటువంటి పొరపాటు, ఊరియాను చంపించిన పొరపాటు దేవునికి ఏమైనా నష్టమైందా? అబ్రహాం దావీదు జీవితంలో ఒక ముద్ర కనబడుతుంది ఈరోజు మనకి, ఒక నీచపు కార్యం కనబడుతుంది. మనకి నష్టం, వానికి సాక్ష్యమే దెబ్బతిన్నది కదా. కనుక ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అన్చేంజబుల్ గాడ్. ఆయన మారే దేవుడు కాదు. ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాకపోతే కొంత మార్పు చేసింది, మాట్లాడే విధానాన్ని మార్చిండు. అప్పుడేమో ప్రవక్తల ద్వారా మాట్లాడిండు, అప్పుడేమో స్వరము ద్వారా మాట్లాడిండు, ఇప్పుడేమో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్డేట్ అన్నమాట. ఏంటంటే ఒకప్పుడు మనం ఎవరైనా చచ్చిపోతే ఒక మనిషిని పంపించింది చుట్టాలకు చెప్పడానికి. ఎందుకు పంపించిన చుట్టాలను? ఆయన పెళ్ళి ఉంటే పత్రికలు పట్టుకొని తిరిగేది బస్సులల్లా, ఆటోలల్లా, బండ్ల మీద, సైకిళ్ళ మీద. ఎందుకు? ఇప్పుడు తిరుగుతున్నాడు, వాట్సాప్లోనే పత్రిక పంపిస్తాడు, వాట్సాప్లోనే కాల్ చేస్తాడు, వీడియో కాల్ చేసి, ఈ వీడియో కాల్లోనే వానికి
ఇంత పత్రిక ఇచ్చి ఇంత వీడియో కాల్ అంటే ఏది అంటారు, ఇన్విటేషన్ ఇస్తున్నట్టు చేస్తారు, ఇట్లా ఇదిగో తీసుకొని. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్డేట్ అయిపోయిందంటే అయినా వస్తున్నారు జనాలు. మరి ఇప్పుడు చావులో కూడా నువ్వు చెప్తుండా, వచ్చేస్తున్నారు. ఒక ఫోన్ చేయగానే అరే పలానా వాడు చనిపోయాడంటే వచ్చేస్తున్నారు. ఎన్నో విషయాలు అప్డేట్ అయినాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం ఇట్లా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు స్పష్టంగా. కడవరి దినాలంటే మాత్రం ఏ వాక్యం మస్తు చెప్తారండి సేవకుల పని. అది ఏదో వాళ్ళ జీవనోపాధి కొరకు, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు వాళ్ళు ఏదో వాక్యం చెప్తారు, మనం అన్నీ పట్టించుకుంటామా అని జోన్లో ఉంటే నష్టపోయేది ఒకటి. అబ్రహాం అట్లా తీసుకున్న వ్యక్తి కాదు. అబ్రహాం దేవుని యొక్క వాక్యాన్ని చాలా సీరియస్గా పట్టేసుకున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఏమొచ్చింది తెలుసా అబ్రహాం దగ్గరికి? దేవుని వాక్యము అన్న. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆ దినములు గడిచిన తర్వాత, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శించాడు. అది ఏం దర్శించేసా? దేవుడు కాదు, దేవుని వాక్యం దర్శించింది. ఈరోజు నీకు నన్ను కూడా దేవుని వాక్యము దర్శిస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ఎన్నో ఆలోచనలు ఇస్తున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నాడని జ్ఞాపకంలో మనం ఉందాం. మనం కూడా అబ్రహాం లాగా దేవుని మాటకు లోబడదాం. మాట పొందడానికి ఇష్టపడదాం, కొన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడదాం. అబ్రహాము కొన్ని విడిచిపెట్టాడు, కొన్ని బంధాలు వదిలిపెట్టాడు దేవుని కొరకు, కొన్ని బంధుత్వాలు వదిలిపెట్టాడు దేవుని కొరకు, కొన్ని స్థలాలు వదిలిపెట్టాడు దేవుని కొరకు. ఏంటండి ఆ చరిత్ర ఉండాలి మనకు. ఏ చరిత్ర లేకపోతే ఎట్లా దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుతుంది? మనం పుట్టిన ఊరు విడిచిపెట్టేది లేదు, మనం పెరిగిన వాతావరణం వదిలిపెట్టి. నేను వేరే దేశాలకు పోదామని చూస్తున్నాను, బెహరాన్ పోదామని చూస్తున్నాను. తక్కువ ఉంది అడిగి వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జ్. బెహరాన్లో వెళ్ళి కొంతకాలం సేవ చేసి రావాలని ప్లాన్ చేస్తాను. అడిగి పోతే అక్కడ ఉండే మనుషులు వేరు, ఎవరికి తెలుగు రాదు, అంతా హిందీనే మాట్లాడతారు. హిందీ మాట్లాడాలి. వేరే దేశం పోతే ఇంగ్లీషే మాట్లాడాలి. వారి యొక్క ఫుడ్ వేరు. ఇప్పుడు మన దగ్గరనే మనం నాగాల్యాండ్ పోతే ఆడు ప్రేమతో ఒక పంది పిల్లను కోసి పెడతాడు. మనం గట్టిగా చెప్పు. కుక్కలను కూడా కోసి పెడతానండి, పందులను కుక్కలను కోసి పెడతారని చెప్తుంది. ఆడికి పోయిన తర్వాత నేను పంది పిల్లని తినను, కుక్క పిల్లని తిననంటే కుదరదు. ఇక్కడ నువ్వు కోలెట్లు తింటున్నావో అక్కడ వరకు కుక్కల్ని, పందుల్ని. ప్రపంచంలో ఎక్కువ శాతము అమ్ముడు పోయేటటువంటి మాంసాహారము పందికూర. మరి అడిగి పోతే తినాలే. తిన్నారా భయ అంటే ఎవరిని స్వార్థనే తినాడు. వారి యొక్క ఆహారపు అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి. ఏ ప్రాంతానికి పోయినప్పుడు వారి యొక్క జీవన శైలి అంతా అలవాటు చేయాలి. సువార్త ప్రకటించడం ముఖ్యమండి. ఏది తింటే ఏం చెప్పండి, ఏది తిన్నా తెల్లారి మళ్ళీ బయలుభూమికి వెళ్ళిపోతుంది అంటాడు దేవుడు. తిండిని బట్టి కాదు మన విశ్వాసం, క్రీస్తును ప్రకటించడానికి మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎన్నో ఎన్నో సందేశాలు మనకి ఇస్తున్నాడు. తనకున్నటువంటి ప్రాంతాలు వదిలిపెట్టడం ఒక సందేశం, ఆశీర్వాదానికి సూచన అది. తనకున్న బంధువులను వదిలిపెట్టడం ఒక సందేశం, ఆశీర్వాదానికి సూచన అది. తనకున్న స్వజనులను, తన ఇంటి వారిని ఎన్నో విడిచిపెట్టడం ఒక సందేశం అయితే, ఎటు వెళ్తున్నాడో తెలియక వెళ్తున్నాడు, అదొక సందేశం. దేవుని మాటకు లోబడ్డాడు, అదొక సందేశం. తీర వెళ్ళిన తర్వాత దేవుడు గర్భఫలం వేయలేడు, ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అదొక సందేశం. ఇచ్చిన తర్వాత కుమారుని అడిగాడు సమర్పించమని, సమర్పించడానికి ఇష్టపడుతున్నాడు, అదొక సందేశం. ఇంకెలా ఉన్నాడు ఈరోజు మూల పురుషుడు ఆయన? అబ్రహాము జీవితంలో ఉన్న వందలాది పాఠాలను నీవు నీ జీవితంలో ఈరోజు నేర్చుకోగలిగి వాటిని పాటించగలిగినట్లయితే ఈ తరానికి నీవు ఒక అబ్రహాముగా ఉంటావు. ఈ తరానికి నిన్ను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను శపించు వారిని ఆయన దూషిస్తాడు. అది దేవుని బాధ్యత. కనుక ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. నీవు నిన్ను ఆశీర్వాదం పిలువబడ్డ వాళ్ళం కాబట్టి కొంతమంది మనల్ని ద్వేషించినప్పుడు ఆశ్చర్యం లేదు. నీవు నిన్ను ఆశీర్వాదం పిలువబడ్డాం కాబట్టి కొంతమంది మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, వెలివేస్తారు. మన మీద దేని కూడా అబండాలు పుట్టించగలుగుతారు. అవన్నీ మనకు పూల వర్షాలే, అవన్నీ మనకు ఆశీర్వాదాలు కాబట్టి అరే మాకు అట్లా అని అనుకోదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో గడిచిన దినాలు నీ జీవితంలో ఏ రీతిగా గడిచిపోయినది దేవుడు అడగడు. కానీ ఇక ముందుకైనా నువ్వు ఒక అబ్రహాం లాగా జీవించడానికి ఇష్టపడినట్లయితే
అబ్రహాంలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు నీలో ఉండగలిగితే ఈరోజు నీవే ఈ లోకానికి ఒక సూచన, ఈరోజు నీవే లోకానికి ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్యకార్యంగా దేవుడు ఉంచుతాడు. ఇది మన దేవునికి సాధ్యం అని నేను ఎంతటి వాడిని అని అనుకోవద్దు మనము. అబ్రహాం కూడా ఎంతటి వాడండి, ఏదో ఒక ఊర్లో పుట్టిండు, ఒక తలదండ్రి పుట్టిన ఆయన, ఎవరికి తెలియని మనిషి. ఈరోజు నువ్వు నేను మనగాలేకపోతే మనం కూడా చిన్నోళ్ళమే, ఎవరికి తెలియని మనుషులం, డబ్బు లేని మనుషులం, జ్ఞానం లేని మనుషులం, సమాజంలో స్టేటస్ లేని మనుషులం, మనల్ని ఎవడు గుర్తించిన పరిస్థితి లేదు. అయినప్పటికీ దేవుడు దాల్చుకుంటే ప్రపంచం గుర్తించేటట్టు చేయగలుగుతాడు. అది మన విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగడానికి కొనుక్కుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొద్ది నిమిషములు విన్న వాక్య కాంతిలో దేవుని బిడ్డలారా, దేవా నేను నీ స్నేహితులను అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అబ్రహాము జీవితంలో ఉన్న ఆ లక్షణాలు నాతో ఉంటే నేను కూడా నీకు స్నేహితునే. అబ్రహాములాగా నేను తండ్రి ఇంటిని విడవకపోతే నీకు స్నేహితుని కాలేదు. అబ్రహాములాగా స్వజనులను విడిచిపెట్టకపోతే నీకు స్నేహితుని కాలేదు. అబ్రహాములాగా అయ్యా మా గ్రామాన్ని విడిచిపెట్టకపోతే నీకు స్నేహితులం కాలేదు. అబ్రహాము దేవుని నమ్మాను, ఆయన నన్ను కాపాడటకు సమర్థుడు, ప్రదేశిగా ఉన్న నాకు తోడుగా ఉండటకు సమర్థుడని నమ్మిన. నువ్వు సమర్థుడు తండ్రి, పిలిచిన దేవుడవు, మమ్మల్ని వదిలిపెట్టేవాడు కాదు. నూతన తీర్మానం తీసుకుందామా ప్రభుత్వంలో? రోజు ఎంతగా నీలో అబ్రహాములో ఉన్న లక్షణాలు ఉన్నాయి దేవుని బిడ్డ. ఈరోజు నీకు కళ్ళే వేసి లాగే పరిస్థితి ఉందా, లేకపోతే నా గొర్రెలో నా స్వరం విను, అది నా వెనుక వచ్చినాయని దేవుడు చెప్పగలిగే స్థానంలో మనం ఎంత చెప్పినా లోబడిన తత్వం నీలో ఉంటే ఇంకా నువ్వు ఒక గార్ధబొమ్మ వల్లే జీవిస్తున్నావు అన్నమాట. సులువుగా లోబడుతుంది గొర్రెపిల్ల, కష్టంగా లోబడుతుంది గాడిద పిల్ల. ఈరోజు నువ్వు గొర్రెపిల్లగా ఉంటున్నావా, లేకపోతే ఒక గాడిద పిల్లగా ఉంటున్నావా? దేవుడు గమనిస్తుంది. మన మనస్సు కఠినపరుచుకోనకూడదు. వారు తమ మనస్సును కఠినపరుచుకొని ఉన్నారు. నా మాట వినడం వారికి ఇష్టం లేదు అంటాడు దేవుడు. దయగల తండ్రి, మేము ఎంతగానో ఈరోజు మీ సన్నిధిలో తిరుగుబాటు చేసిన మనుషులుగా ఉన్నాము. ఇక ముందు కాలాలు ఉండకూడదు. మాకు సహాయం వచ్చిందయ్యా. సులువుగా లోబడే మనస్సు మాకు దయచేయండి. దయగల దేవా నీకు స్తోత్రం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం దేవుని బిడ్డలారా. నేను కూడా బలహీనులను, నాలో కూడా ఏమన్నా అవిధేయత కార్యాలు గడిచిన వారం అంతట్లో దాగి ఉంటే నేను కూడా దేవుని దగ్గర పరిశీలన చేసుకుంటాను. ప్రతి ఒక్కరము మనము పరిశీలనలో ముందుకు సాగుతాం. తండ్రి దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.